మొదటి 4 వచనాలు మార్చి చదువుకుందాం. 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలం ఇదే అని ఇశ్రాయేలు అర్పించు దహన బలులకు పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చెను. తర్వాత దావీదు ఇశ్రాయేలు దేశమందులను అన్ని జాతుల వారిని సమకూర్చునని ఆజ్ఞయించి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కువారిని నియమించెను. వాకిల్లో తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును, తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, కాని దేవదారు బ్రాహ్మణులను దావీదు సంపాదించెను. సీదోనీయులను, తూరీయులను దావీదు విస్తారమైన దేవదారు బ్రాహ్మణులను తీసుకువచ్చు. అందరికీ 5వ వచనం చదువుకుందాం. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదే ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచవలెనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఇచ్చెను. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల పరలోకముందున్న మా పరమ తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవ యేసు ప్రభువా, యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి రాత్రికాల సమయంలో మీ సన్నిధానంలో చేరి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ముందు చేసిన అవును తండ్రి, నమ్మకం నేను నమ్మకొస్తున్న పితరుడు మీ కలోరి రక్త ప్రోక్షణ తెచ్చుకొచ్చుండగా నా ఆత్మ ప్రాణ దేహములు మీరు కడుగును, పవిత్రపరచము, పరిశుద్ధపరచము. ఈ సమయం కొరకు మీ ఆత్మతో నేను అభిషేకించు, మీ ఆత్మ స్వాతంత్రం మీరు అనుగ్రహించము. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మా పక్షంగా విజ్ఞాపన చేస్తుండగా అటు విజ్ఞాపన ఆత్మను మీరు మా మీద కుమ్మరింపచేయరు. మా వెనుకల్లో ఈ లేఖన భాగాలు మీరు ఆశీర్వదించు, మాతో మాట్లాడు. ప్రార్థన భారమును మా హృదయములలో కుమ్మరించు. పరిశుద్ధపరచమని, దర్శించమని, మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనం చదివినటువంటి భాగము దేవుని మందిరం గురించినటువంటి సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడి ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా ఇక్కడ రాసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, దేవుడి ఇచ్చినటువంటి తలంపు. రండి అందరం కలిసి మరొకసారి దేవుడి తాలూతుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు దేవుడి యెహోవా నివాస స్థలము ఇదే అని ఇశ్రాయేలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. ఇక్కడ చాలా ఉన్నతమైనటువంటి సంగతి, చాలా శ్రేష్టమైనటువంటి సంగతి, ఘనమైనటువంటి సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. భూమి మీద ప్రపంచ చరిత్రలో అంతకుముందు ఎక్కడా కూడా ఇటువంటి సంగతి లేదు. ఏమిటది? దేవుడే స్వయంగా మానవుని నిర్మించి ఏదైనా వనంలో దేవుడు ఆదాము అవలను ఉంచాడు. దేవుడు ప్రతి చల్లపూట యెహోవా దేవుడు ఏదైనా వనంలోకి రావడం అనేది మన బైబిల్లో మనం చూడగలుగుతున్నాం.
కానీ దేవుడు నివసించే స్థలము అక్కడ ఏమి కూడా లేదు. అక్కడికి వచ్చిపోయే స్థలముగానే ఏదేను వనాన్ని మనం చూస్తాం. ఆదాము అవ్వలు, తర్వాత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు హానోకు, తర్వాత నోహు. ఈ కాలంలో ఎక్కడ కూడా దేవుని నివాస స్థలము, యెహోవా నివాస స్థలము ఇదే అని, లేదా యెహోవా నివాస స్థలము నుండి ఉన్నదైన సంగతి ఎవరు కూడా మాట్లాడాలి. ఎవరు మాట్లాడని, ఎవరు చూపించని ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. అబ్రహాము కాలంలో, తర్వాత ఇస్సాకు, యాకోబులు, యోసేపులు, తర్వాత మోషే, యెహోషువ, ఈ కాలం అంతట్లో కూడా ప్రత్యక్షపు గుడారాన్ని మనం చూస్తాం. ప్రత్యక్ష గుడారము, దానికి పలానా స్థలము అని ఎక్కడైనా ఉందా? పాలెములకు మధ్యలో ఉండేది కొంతకాలం. దేవుడు ఏమన్నాడంటే మోషేతోటి, మోషే, నేను వారి మధ్యలోకి వచ్చినప్పుడు వారి అభ్యంతరతను బట్టి వారిని సంహరించేస్తానేమో, కాబట్టి పాలెములకు వెలుపట గుడారాన్ని వేయమని చెప్పాడు. దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాడు. దానికి పర్టికులర్గా ఇదే స్థలము అనేమి లేదు. పాలెములకు వెలుపల, ఇది పాలెం అనుకుంటే, వాళ్ళు ఉండే సమాజం ఉండే స్థలం అనుకుంటే దానికి వెలుపట ప్రత్యేకంగా ఇది దేవుని మందిరం కట్టే స్థలము, లేదా దేవుని మందిరం లేదా ప్రతిష్ఠ గుడారానికి ఇది స్థలం అని మనం ఎక్కడ కూడా స్పష్టంగా, మరి నాకున్నటువంటి గ్రహింపుని బట్టి ఎక్కడ మనం చూడాలి. తర్వాత దినాల్లో న్యాయాధిపతులు వచ్చారు. తర్వాత దినాల్లో సమూయేలు ప్రవక్త వచ్చాడు. మధ్యలో యాజకులు మనం చూస్తున్నాం. ఎవరు కూడా ఇది దేవుని నివాస స్థలము అని చెప్పలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి సొలొమోను కూడా, మన్నించండి, సౌలు కూడా దేవుని నివాస స్థలం ఇది అని తన నోటులోంచి ఆ మాట మనం రావడం అనేది మనం చూడాలి. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే విశ్వాస వీరుడు అబ్రహాం కానీ, గొప్ప నాయకుడు మోషే కానీ, యాజకులు కానీ, లేవీలు కానీ, న్యాయాధిపతులు కానీ, తన ముందున్నటువంటి రాజు కానీ ఎవరు పలకినటువంటి, ఎప్పుడూ పలకినటువంటి ఒక గొప్ప మాట దావీదు తన నోటులోంచి తాను మరి మాట్లాడుతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ మాట చెప్పాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఈ మాట చెప్పాలంటే ఎంత స్పష్టమైనటువంటి గ్రహింపు ఉండాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే, దేవుడైనటువంటి యెహోవాకు నివాస స్థలము ఇదే. ఎంత స్పష్టంగా తాను చెప్పగలుగుతారు చూడండి. ఇదేనంటావా, ఇదే అయి ఉండొచ్చా, ఇక్కడే ఉండొచ్చా అనేటువంటి అస్పష్టత లేదు. కొత్త నిబంధనలో యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తారు. అక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటారు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం అందరికి కలిసి చదువుకున్న 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లే. ఇక్కడ చూడండి, ఈ స్త్రీ ఏమంటుంది, ఇక్కడ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నది. మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే చర్చ్ ఎట్ ఎఫెసీ అని మనం చూస్తాం. చర్చ్ ఎట్ ఫిలదెల్ఫియా,
చర్చ లవోదికీయ అని మాటలు, కొన్ని మాటలు మనం చూస్తాం. ఒకసారి వాచ్మెన్ గారి యొక్క సహవాసం, మధ్యపక్షంగా సహవాసం ఎలా పిలుస్తామో, చైనాను మరి ఎంతో మరి ఆత్మీయంగా గొప్ప మరి వెలుగులోకి నడిపించినటువంటి వ్యక్తి వాచ్మెన్. ఆయన సహవాసం మన భారతదేశంలో కూడా మనం చూస్తాం. హైదరాబాద్లో ఒకరోజు మా దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే ఒక దైవజనుడు అక్కడికి వెళ్తే, ఆయన కలవడానికి వెళ్తే ఆయన అక్కడ ఉన్నాడుగా, సరే వీళ్ళు చూడటానికి వాళ్ళు ఏమంటారంటే, పలానా చర్చి ఉండకూడదు, చర్చ్ ఎట్ హైదరాబాద్, చర్చ్ ఎట్ సికింద్రాబాద్. ఏమన్నారంటే హైదరాబాద్లో ఉన్న సంఘము, సికింద్రాబాద్లో ఉన్న సంఘము, లేదా సింగరాయకులో ఉన్నటువంటి సంఘం అని పిలవాలండి. ఇప్పుడు ఉదాహరణకి సింగరాయకంలో ఉన్న సంఘము ఎక్కడుంది? సింగరాయకంలో ఒక స్థలం అనేది మనకు పర్టికులర్గా మనం చెప్పగలి కదా. మనం ఇప్పుడు మనకు ఒక అడ్రస్ ఉంది, ఏమని చెప్తాం మనం? సింగరాయకొండలో, కావల్ రోడ్లో, హనుమాన్ నగర్ 4వ వీధిలో హెబ్రోన్ ఆరాధన గృహము, దేవుని ప్రార్థన మందిరం ఉన్నది, చర్చ్ ఉన్నదని మనం చెప్పగలుగుతాం. ఇది చర్చ్ అని మనం చెప్పగలుగుతాం. ఎప్పుడు చెప్తున్నా? మనం ఇక్కడ కట్టబడిన తర్వాత మనం చెప్తున్నాం, అవునా కదా? కానీ దావీదు చర్చి కట్టక మునిపే, మందిరము కట్టక మునిపే, ఇది యెహోవా నివాస స్థలము అంతా చెప్పగలుగుతున్నాడు. ఇది యెహోవా నివాస స్థలము అంతా చెప్పగలుగుతాడు. ఎలా చెప్పగలుగుతాడు ఈ మాట? ఇది ఒకసారి మనం ఆలోచించాలి. ఇంత స్పష్టంగా తాను ఎలా చెప్పగలుగుతున్నాడు? దేవుడు ఏమన్నా తనకి దర్శనం ఇచ్చి ఇది ఇక్కడ ఈ స్థలమే అని తాను చెప్పాడా? ఒక మాట మనం చూద్దాం. దేవుడు ఈ మాట తాను చెప్పడానికి ముందు ఒక శ్రేష్టమైనటువంటి అనుభవానికి మరి దావీదుని నడిపిస్తూ వచ్చాడు. రండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలులకు విరోధంగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదుని ప్రేరేపించెను. ఇశ్రాయేలు ప్రజలను లెక్కించడానికి సాతాను ఎవరు ప్రేరేపించిందట? ఇశ్రాయేలులకు విరోధముగా. ఎవరు విరోధంగా? ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా సాతాను లేచి మరి దావీదు ఇశ్రాయేలు ప్రజలను లెక్కించడానికి తాను ప్రేరేపించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే సందర్భం గురించి మరి రాజులకు రాసిన పత్రికలలో చూడండి. సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. ఇదే సందర్భం గురించి అక్కడ దేవుడు దావీదును ప్రేరేపించను అని మనం చూస్తాం. ఎక్కడండి? సమూయేలు గ్రంథం, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. ఇదే సందర్భం గురించి పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద వెలుకనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
ఇశ్రాయేలు ప్రజలను లెక్కించాలి. ఇది ఉద్దేశం. ఇశ్రాయేలు ప్రజలు లెక్కించాల్సిన అవసరం ఏంటి? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు లెక్కించాల్సిన అవసరం ఏంటి? కొన్నిసార్లు మనం కూడా కొన్ని ప్రేరేపణలకు గురవుతుంటాం. నాకు డబ్బులు ఎంత ఉన్నాయి, నాకున్న ఆస్తి ఎంత, నాకున్న సంపద ఎంత, నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇవన్నీ మనం ఒకసారి చూసుకుని ఒక్కొక్కసారి వాటిని బట్టి మనం మురిసిపోతుంటాం, వాటిని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం. ఇక్కడ రాజు కనుక తనకున్న సైన్యం ఎంత, తన బలం ఎంత, తన బలగం ఎంత అనేది మరి తెలుసుకోవాలని దావీదు కోరుతున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ఈ ఆలోచన, ఈ ప్రేరేపణ ఎవరో వచ్చిందంటండి? దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలోనేమో సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా దావీదును ప్రేరేపించను అని రాస్తే, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలీల మీద రగులు కనుక ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, ఇక్కడ దావీదును ప్రేరేపించిన ఎవరు? దేవుడే. ఈ రెండు సందర్భాలు కనుక మనం చూస్తే ఏదో సాగుతుంది, రెండు పక్కల మధ్యలో దరవండి. డోలకి ఏముండో చెప్పండి, ఈ పక్కన దరవేస్తారు, ఈ పక్కన దరవేస్తారు. ఇప్పుడు ఈ డోలకు ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటే, ఈ పక్కన ప్రేరేపించింది ఎవరు? దేవుడైతే ఈ పక్కన ప్రేరేపించింది ఎవరు? సాతాను. ఎవరు ప్రేరేపించారు? దావీదును ప్రేరేపించారు. ఏమని ప్రేరేపించారు? ఇశ్రాయేలు ప్రజలను లెక్కించమని ప్రేరేపించారు. లెక్కించడంలో వచ్చే సంగతి ఏంటి? దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుంది. దేవుని ఉగ్రత ఎందుకు వారి మీదకి రాబోతుంది? మరి తన బలం ఎంతో తాను చూసుకోవాలని కోరుకున్నాడు. కానీ ఒక్క మాట చెప్పాలంటే, ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా, ఈ మాట గుర్తుపెట్టుకున్నాడు. ఇక్కడ దేవుడు దావీదుని ప్రేరేపించింది ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా. ఇక్కడ ఈ సందర్భం మనం చూస్తే జనాల సంఖ్యను లెక్కించాడు. లెక్కించేసరికి తెగులు వచ్చేసింది. దేవుడు ముందే చెప్పాడు, నీ మీదకి ఏమొస్తుంది? మూడు సంగతులు కోరుకోమన్నాడు. ఏమిటా మూడు సంగతులు? నేను చదువుతున్నాను చూడండి. సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనం. నీవు పోయి దావీదులను యెహోవా సెలవిచ్చింది ఏమనగా, 3 విషయములను నీ ఎదురు పెట్టుచున్నాను, వాటిలో ఒక దాన్ని నీవు కోరుకుని నేను అది నీ మీదకి రప్పించదు. కావున గాదు దావీదుకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాడు. నీవు నీ దేశం ముందు 7 సంవత్సరములు క్షామం కలుగుతానికి ఒప్పుకుందవా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదురు నిలవక నీవు 3 నెలలు పారిపోటుకు ఒప్పుకుందవా? నీ దేశం ముందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకుందవా? యోచన చేసి నన్ను పంపిన వానికి, అంటే దేవునికి, నేను ఇవ్వాల్సిన యుక్తరము నిశ్చయించి తెలియజెప్తున్నాను. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుతుందా కానీ గాదుతాడేను. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజ కుటుంబం వేల వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెర్షెబా వరకు 70,000 మంది మృతులందరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబడినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపం ఉంది. అంతే చాలు, నీ చేయి తీయమని జనులను నాశనం చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ సందర్భంతో మనం చూస్తే పైకేమో దావీదు తన బలం ఎంతో, తన శక్తి ఎంతో తెలుసుకోవాలని కోరుతున్నట్లుగా మనకు కనపడుతుంది. కానీ ఆ ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చిందంట? ఓ పక్క ఏమో దేవుని దగ్గర వచ్చిందంట, ఓ పక్క ఏమో సాతాను దగ్గర నుంచి వచ్చిందంట. దావీదు లాంటి వ్యక్తిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దావీదు లాంటి వ్యక్తిని సాతాను కూడా ప్రేరేపిస్తాడు. ఇది మనం కొన్ని సంగతులు మనం చూస్తుంటాం. ఎంతో నష్టం జరిగిపోయింది, ఎంతో ఇబ్బంది జరిగిపోయింది, నిజమే, వాస్తవమే. ఈ నష్టం జరగడానికి దేవుడు ఒకవేళ ప్రేరేపించే సాధ్యత లేకపోలేదు. ఈ నష్టం జరగడానికి సాతాను ప్రేరేపించే సాధ్యత లేకపోలేదు. నేను ఈ మాట ఉపయోగిస్తున్నాను, తప్పదు అనుకోకండి. ప్రస్తుత దినాల్లో ఫిబ్రవరిలో అలాగే చిన్న చిన్న మందిరాల్లో
మరి మనకు వేరు వేరు చిన్న చిన్న సంఘాల్లో సమస్యలు ఉన్నాయి. కొన్ని పెద్ద సంఘాల్లో కూడా ఉన్నాయి, కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ సంగతులు ఎక్కడి దాకా పోయినాయంటే హెబ్రోన్లోకి పోయాయి. ఎంత భయంకరమైనటువంటి సంగతులు, మనం చెప్పలేనటువంటి, మాటలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి సంగతులు అక్కడ జరుగుతున్నాయి. వాళ్ళు ఏమైనా అనామకుల కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు, దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు, విశ్వాసులైనా, సేవకులైనా, సంఘ పెద్దలైనా, నాయకులైనా, గొప్ప గొప్ప పరిచయం జరిగించినటువంటి వారు, వారేమీ అనామకులు కాదు. అయితే అందులో కొంతమందిని దేవుడైనా ప్రేరేపించుండొచ్చు. ఇక్కడ మాటలు బట్టి మనం చూస్తున్నా సాతాను కూడా ప్రేరేపించుండొచ్చు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి మనం గమనించాల్సింది ఏమిటంటే, ఎవరికి విరోధంగా దేవుడు ప్రేరేపించాడు చెప్పండి? ప్రజలకు, దేవుని ప్రజలకు విరోధంగా దేవుడు ప్రేరేపించాడు. సాతాను ఎవరికి విరోధంగా ప్రేరేపించాడు? ఇశ్రాయేలులకు విరోధంగా ప్రేరేపించాడు. అంటే దేవుడి ప్రజలను శిక్షించాలని కోరి దావీదును ప్రేరేపించాడు. సాతాను దేవుడి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను శిక్షించాలని కోరి దావీదును ప్రేరేపించాడు. అంటే ఎలా ఉన్నారు ఇక్కడ? ఒక మాట మీరు చూడండి, ఒక గృహ నిర్వాహకుడి గురించి మనం చూస్తాం. ఆ యజమానుడు అతన్ని పనులను తీసేయాలనుకున్నప్పుడు ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడు చెప్పండి? ఎవరైతే ఎంతెంత రుణం అయితే ఇవ్వాలో వాళ్ళు పిలిచి, నేను ఇతన్ని దగ్గర నుంచి నా ఉద్యోగం తీసేస్తే వాళ్ళ దగ్గరైనా మంచివాడు అనిపించుకోవాలనే ఉద్దేశంతో 10,000 ఇవ్వాలనుకోండి, కాగితం తీసుకొచ్చి 8,000 రాశాడు. ఇంకోటి 20,000 ఇవ్వాలనుకోండి, కాగితం తీసుకురమన్నాడు, 15,000 రాసి 15,000 చెల్లుబాటు అయిందని చెప్పి మొత్తం రద్దు చేశాడు బాకీ. ఇప్పుడు ఎవరి దృష్టిలో మంచివాడు ఏంటి చెప్పండి? యజమాని దృష్టిలో మంచివాడు కాకపోయినప్పటికీ మరి ఎవరైతే అప్పు అచ్చి ఉన్నారో వారి దృష్టిలో మంచివాడే. ఇప్పుడు మనం చూస్తాం, ఏ వ్యక్తినైనా మనం తీసుకునండి, ఇటైనా వీళ్ళకైనా మంచి వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళకైనా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం దేవుని ప్రజలు సాతాను బంధకాలు మనం విడిపించుకునేటువంటి వారు. ఇప్పుడు సాతానికి మన మీద ఖచ్చితంగా కోపం ఉంటుంది, ఎందుకంటే దాని బంధకాలు మనం బయటకు వచ్చాం కాబట్టి. మరి దేవునికి ఎందుకు కోపం వస్తుంది? దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, దేవుని చేత పిలువనటువంటి ప్రజలు, దేవుని స్వాస్థ్యంలో ఉన్నటువంటి ప్రజలు, అట్లాంటి వారే దేవుని విరోధంగా తిరుగుబాటు చేస్తుంటే ఇటు దేవునికి కోపం వస్తుంది. కానీ ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనం కనుక ఆలోచన చేస్తే, ఇటు ఇశ్రాయేలు ప్రజల మీద దేవునికి కోపం ఉంది, ఇటు ఇశ్రాయేలు ప్రజల మీద సాతానికి కోపం. అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇటు అటు ఇద్దరికి చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. రెండింటికి చెడినటువంటి స్థితిలో ఉన్నారు. సోదర సోదరి, ఒకసారి మనం కూడా ఆలోచించేయడం అవసరమే. హెబ్రోను పరిస్థితులు అట్లా మనం మాట్లాడేదానికి ముందు బహుశా ఆ పరిస్థితికి నేనే కారణమేమో, నువ్వే కారణమేమో. మనం దేవునికి ఇష్టలుగా లేకపోతే కొన్నిసార్లు దేవుడే అప్పగించేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్లో 70,000 మంది చనిపోవటానికి కారణం ఏంటి? దేవుడే ప్రేరేపించాడు. కారణం ఏంటి? సాతానే ప్రేరేపించాడు. ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడానికి దేవుడు దావీదును సాధనంగా వాడుకున్నాడు, సాతాను దావీదును సాధనంగా వాడుకున్నాడు. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి, దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం తెలుసు. చదువు, ఇక్కడ ఒక మాట చదువుతాను, అందరూ కలిసి మాట మనం చదువుతున్నాం. ఈ అనుభవం ఈ మధ్య ఈ రాత్రికాల సమయంలో నా అనుభవం కాక, ఎవరైతే సేవకులుగా, నాయకులుగా, మరి బాధ్యతల సహోదరులుగా, మరి ఇంకా మిగిలినటువంటి బాధ్యతలు ఉన్నారు, ఎప్పుడో సహవాసులు, ఎప్పుడో పై స్థాయిలో, వారందరి అనుభవంలో కూడా దేవుడు ఉంచిన కాక. రండి, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేస్తుని, యెహోవా కరుణించి నీ దాసునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, దావీదు ఏమంటున్నాడు? అయ్యో, ఈ నష్టానికి కారణం ఎవరు? నేనే.
అసలు నిజంగా ఆలోచన చేస్తే మనకు తెలుసు ఈ ఈ నష్టానికి కారణం ఎవరు చెప్పండి? దావీదు ఎంత మాత్రమో కాదు. ఒక పక్కన దేవుడు ప్రేరేపించాడు, ఒక పక్కన సాతాను ప్రేరేపించాడు. ఇప్పుడు అండి దినవృత్తాంతాలు మొదటి 21వ అధ్యాయంలో కూడా మనం చదువుకుందాం మాట కూడా రండి. 21వ అధ్యాయము దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 7-8 వచ్చిన ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధపెట్టాడు. దావీదు, నేను ఈ కార్యం చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించుని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొరపెట్టగా మిక్కిలి అవివేకంగా ప్రవర్తించుని. ఇది నాలో నువ్వు కానీ నేను కానీ తెలుసో తెలియకో ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక నిర్ణయం మనం చేసామనుకున్నాడు. అది ఆ నిర్ణయం వలన, ఆ ఆలోచన వలన కొంత నష్టం జరిగింది, జరుగుతుంది అని మనకు తెలుస్తుంది అనుకున్నాడు. ఇది నా పొరపాటును ఒప్పుకుంటున్నానా? నువ్వు నేనే ఒప్పుకోవట్లేదు. కింద స్థాయి వాళ్ళే మనం ఒప్పుకోవట్లేదు. పెద్ద స్థాయి వాళ్ళు ఒప్పుకుంటారా? ఇంకా పెద్ద స్థాయిలో ఒప్పుకుంటారా? దాన్ని ఏదో విధానంలో కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని తాను చేసినటువంటి తీర్మానాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సోదరి రాత్రికాల సమయంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే దావీదు అంటే ఇక్కడ తన మనస్సు కొట్టుకుందంట. నేను మిక్కిలి అవివేకమైనటువంటి పని చేశానని చెప్పి తను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. అట్లాంటి వ్యక్తి నోటులో నుంచి వచ్చినటువంటి మాట దినవృత్తాంతం 2వ గ్రంథం మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచ్చిన దినవృత్తాంతం మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచ్చిన మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే. ఈ దినాల్లో నువ్వు నేను చెప్పలేకపోతున్నా, నువ్వు నేను అనలేకపోతున్నా. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ఉద్దేశము, ఇది దేవుని కార్యము, ఇది దేవుని ఏర్పాటు అని నీవు నేను చెప్పలేకపోతున్నా. కారణం ఏంటంటే ఎన్నో సంగతులు జరిగినప్పుడు కొన్నిసార్లు మన తీర్మానాల వలన, మన నిర్ణయాల వలన, లేదా మన ఆలోచన వలన, మన యోచన వలన, మన యొక్క గ్రహింపు వలన ఏదైనా నష్టం జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు, జరగబోతున్నప్పుడు మనకు తెలిసినప్పటికీ కూడా ఇది నా వల్ల జరిగిన పొరపాటు, ఇది నేను చేసినటువంటి పొరపాటు, ఇది దీనికి కారణం నేనే అని నాకు నేను, నీకు నీవు ఒప్పుకోని కారణం చేతే మనం ఇంకా నష్టంలోకి మనము పోయేవారు. మనం ఈ రాత్రికాల సమయంలో దేవుడు బిడ్డలైనటువంటి మనం పలానా వాళ్ళు మనం చూపించే దానికి ముందు ఒక్క ఏళ్ళు వాళ్ళని చూపిస్తే 3 ఏళ్ళు ఎవరు చూపిస్తాయండి? నన్ను చూపిస్తాయి, నిన్ను చూపిస్తాయి. మనం దేవుని సన్నిధిలో చేరి వచ్చినటువంటి మన హృదయాలు పరీక్షించుకుందాం, మనం సరి చేసుకుందాం, చక్కపరుచుకుందాం. ఎప్పుడైతే అయ్యా ఈ తప్పిదములకు కారణము నేనే, నెహెమ్యా అంటాడు, ఇజ్రాయెల్ అంటారు, ఏమన్నా చెప్పండి, మా పితరులు కాదయ్యా, నేను పాపం చేశాను, ఈ స్థితి కారణం నేనే. ఎవరో చేసిన పాపాలు తాను చేసినట్లుగా తాను ఒప్పుకుంటున్నాడు. ఎంత ఆశ్చర్యం వచ్చింది. కానీ రాత్రికాల సమయంలో ఇటువంటి ఒప్పుకోదు దేవుడు మన హృదయాల్లో కుమ్మరించుకుంటాడు. అయితే ఈ అనుభవం గుండా దావీదు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తే రండి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 26వ వచనం. దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశం నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతని ప్రత్యుత్తరమిచ్చాను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వలలో వేసెను. 28, 29, 30 వచ్చిన యోగశీడైన యోర్దాను కాలమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చినని దావీదు తెలుసుకొని అచ్చటిని బలి అర్పించాడు. యెహోవా అరణ్యమందు చేయించిన యెహోవా నివాసము గుడారము దాన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందు ఉండెను. దావీదు యెహోవా దూత పట్టుకున్న కత్తికి భయపడిన వాడై యెహోవా వద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండాను. తను
బలిపీఠం కట్టించి అక్కడ బలి అర్పిస్తుంటే దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైనటువంటి స్థలం అది. దేవుడు ఉత్తరం ఇచ్చే స్థలం అది. దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే స్థలం అది. దేవుడు అంగీకరించే స్థలం అది. దేవుడు మాట్లాడే స్థలం అది. మరి ఇంకా ఎన్నో విషయాలు మనం ఇక్కడ చూడగలం. కాబట్టి తను ప్రత్యక్షంగా చూచాడు కనుక ఇప్పుడు ఏమన్నా చెప్పండి, 22వ అధ్యాయం 1వ వచనంలో, మరియు దేవుడిని యెహోవా నివాస స్థలము ఇదే. యెహోషువ గ్రంథంలో కూడా ప్రాముఖ్యమైన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను నేను. యెహోషువ గ్రంథం ఇక్కడ దూచిన కత్తి చేతి పట్టుకున్నటువంటి యెహోవా దూతను దావీదు చూశాడు. అలాగే యెహోషువ గ్రంథంలో కూడా యెహోషువ కూడా తాను చూస్తూ వచ్చాడు. రండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము 13, 14, 15 వచనం చదువుతున్నాను. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతను కళ్ళెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు అతనికి ఎదుటి నిలచి ఉండేను. యెహోషువ అతని ఎదుటికి వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడవా మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడుగుగాడు. కాదు, యెహోవా శైలాధిపతిగా నేను వచ్చినాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా, సేనాధిపతి, నీవు నిల్చుని నీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. ఇక్కడ కూడా దూసిన కత్తి చేత పట్టుకున్నటువంటి యెహోవా దూతను చూశాడు. ఎవరు చెప్పండి? యెహోషువ. మనం చదివినటువంటి దినవృత్తాంతం 21వ అధ్యాయంలో కూడా దూసిన కత్తి చేత పట్టుకున్నటువంటి యెహోవా దూతను దావీదు చూశాడు. కానీ యెహోషువ ఇంకొక అడుగు ముందుకేసి తాను చెప్పలేనటువంటి సంగతి దావీదు చెప్పగలుగుతూ వచ్చాడు. ఏమన్నా చెప్పండి? యెహోవా నివాస స్థలము ఇదే. తర్వాత మనం చూస్తే దినవృత్తాంతం 2వ గ్రంథంలో గంట మాట చదువుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథం దావీదు కుమారుడైనటువంటి సొలొమోను 3వ అధ్యాయం అందరూ కలిసి మొదటి వచ్చి చదువుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచ్చి అందరూ కలిసి. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతం ముందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యోబూసీయుడైనటువంటి ఒర్నాను కలమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఎంత అద్భుతమైనటువంటి సంగతి చూడండి. ఎంత అద్భుతమైనటువంటి సంగతి చూడండి. దావీదు సిద్ధపరిచిన స్థలము, దావీదుకు దేవుడు ప్రత్యక్షమైన స్థలము, దావీదు ఏర్పరిచిన స్థలము. ఎన్నిసార్లు రాయబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఉదాహరణకి నేను ఇక్కడ మొదటి స్థానిక సంఘ కాపురిగా నేను ఉన్నాను. మరి కింద మందిరంలో 70-80 మంది పడతారంటే వచ్చిన మొదటి సంవత్సరమే సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అంకులు స్థలం సరిపోదు, పక్కన స్థలాల గురించి ప్రార్థన చేయండి అంకులు అన్నాను. పక్కన స్థలాల గురించి ఎప్పుడు 2013 కింద మందిలో ఎంతమంది పడతాం అనుకున్నా అన్నారు. 100 మంది దాకా పట్టచ్చు అనుకున్నాను. పైన మందిరం కడితే ఎంతమంది పట్టచ్చు అన్నారు. 150 మంది అయితే ఎక్కువ మంది పట్టచ్చు ఏమనుకున్నారు. సింగరాగంలో 150 మంది కంటే 200 మంది కంటే ఎక్కువ వస్తారు అనుకుంటున్నావా అన్నాను. నాకేం అర్థం కాదు. వచ్చిన మొదటి సంవత్సరం అప్పటి నుంచి మనం ప్రార్థన చేస్తున్నా. అటు పక్కకి వెళ్ళా ఇటు పక్కకి వెళ్ళా. ఒక అంగుళం కలిసిందా, ఒక అంగుళం కూడా మనం ఏమి కూడా దాన్ని స్వప్నం తెచ్చుకోలేకపోయాం. ఇప్పుడు నేను వచ్చి దగ్గరగా 12 సంవత్సరాలు పూర్తి 13వ సంవత్సరం. నాకున్నటువంటి గ్రహింపు, నాకున్నటువంటి ఆలోచన, మరి కింద మరి అవన్నీ కూడా గార్డ్స్ క్వార్టర్స్, పక్కన గెస్ట్ రూమ్, ఇదేమో ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థలం, ఇది సండే స్కూల్ హాల్కి ఉపయోగపడుతుంది, పక్కన ఒక మందిరం కట్టాలి అని ఎప్పటి నుంచో ప్రేరేపి ఆలోచన. ఇప్పుడు నేను ఏదైనా ట్రాన్స్ఫర్ వెళ్ళాను అనుకోండి, తర్వాత ఇంకొక సేవకులు వస్తారు ఇక్కడికి, ఆయనకి ఇది ఆలోచన ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వేరే ఆలోచన ఉండొచ్చు, దీనికంటే ఇంకా మంచి ఆలోచన ఉండొచ్చు, ఇంకా వేరే వేరే ఆలోచనలు కూడా ఉండొచ్చు.
నేను అనుకుంటాను, నాకు ఉన్నటువంటి గ్రహింపుని బట్టి నేను ఏదైనా సింగరాయకొండ మందిరంలో చేయగలిగితే ఎప్పుడు చేయగలను చెప్పండి? ఇక్కడి నుంచి బయటికి అడుగు పెట్టే ఆ చివరి క్షణం వరకు ఏదైనా చేయగలను. బయటకు అడుగు పెట్టిన తర్వాత ఏదైనా చేయగలనా? ఏమి చేయగలను. కాబట్టి నేను వెళ్ళేలోపే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ కొలది, నాకు ఇచ్చిన గ్రహింపు కొలది నేను చేయగలిగింది దేవుడి మందిర పక్షంగా దేవుడి పరిచర్యలో జరిపించాలనేటువంటి ఆలోచన. నేను ఎప్పుడు అనుకుంటాను, నేను వెళ్ళిన తర్వాత నాకు నా ఆలోచన బట్టి నేను ఆయన మార్పులు చేస్తూ వచ్చాను. రేపు వచ్చినటువంటి సేవకునికి వచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రేరణ బట్టి ఆయన మార్పులు చేయొచ్చు. చూడండి, కానీ ఒక్క మాట కనుక మనం చూస్తే దావీదు చేతుల్లో మనం చూస్తున్నాం, ఇది యెహోవా నివాస స్థలము తను చెప్పాడు. అక్కడే తన కుమారుడు సొలొమోను మందిరాన్ని కట్టాడు. తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత పడగొట్టబడినప్పటికి కూడా మళ్ళీ అక్కడ కట్టాడు. ఇప్పటికీ అదే. ఇప్పుడు కూడా చెప్పండి, దావీదు చూపిన నిర్ణయించిన స్థలమే ఈ రోజుకి కూడా యెహోవా నివాస స్థలం. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి చూడండి. ఎన్ని వందల సంవత్సరాలైన, ఎన్ని వేల సంవత్సరాలైనా చూడండి, ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ స్థలము మారి. ఇప్పుడు మనం చివరి ముగింపులో ఒక చిన్న తలం మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏమిటా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అంటే, తాను గ్రహించాడు కనుక ఇది యెహోవా నివాస స్థలము అని. అక్కడ మందిరం ఉందా? ఏమి లేదు. అది కేవలం ఒక కళ్ళం, అంటే పొలం. ఏమి ఇల్లు ఏమీ లేవు. ఆడ వర్ణానం కళ్ళం తొలగొట్టుకుంటుంటే అక్కడికి పోయి దేవుడు అక్కడ బలిపీఠం కట్టు, మరి ప్రత్యక్షమయ్యాడు కనుక అక్కడ బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించి ఆ స్థలానికి కొని దాన్ని దేవుని మందిరంగా ప్రత్యేకించినప్పుడు ఇప్పటికీ ఆ స్థలం ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దేవుని నివాస స్థలంగానే మనం చూడగలుగుతున్నాం. అయితే దావీదు ఉన్నటువంటి చక్కటి గ్రహింపు చూడండి. ఈ గ్రహింపు ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా కలిగి ఉన్నాం కాక. రండి, దినవృత్తాంతములు మొదటి 22వ అధ్యాయం. ఏం చేశాడు తను? 22వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. మరియు దేవుడిని యెహోవా నివాస స్థలం ఇదే అని, ఇశ్రాయేలు అర్పించు దహన బలులకు పీఠం ఇదే అని దావీదు సెలవించి చెప్పాడు. మొదటిగా. రెండోది, చెప్పడమే కాదు, దాని గురించి కొంత ప్రయత్నం చేస్తున్నాడు, కొంత ప్రయాసపడుతున్నాడు. రెండవ వచనం చూడండి. తర్వాత దావీదు ఇశ్రాయేలు దేశమందుండు అన్య జాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞించి దేవుని మందిరమును కట్టించుటకే రాళ్ళు చెక్కువారినిగా నియమించను. అన్యులందరినీ సమకూరుస్తాడు, రాళ్ళు చెక్కమంటాడు. మందిరం కట్టడానికి కావలసినటువంటి సంగతులు సిద్ధపరుస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎంత నమ్మకం ఉండకపోతే, ఎంత గ్రహింపు ఉండకపోతే, ఎంత దేవుని ఆత్మ ప్రేరేపణ లేకపోతే, ఎంత దూరదృష్టి లేకపోతే ఈ సంగతి తాను చేయగలరు చెప్పండి. మనం ఉన్నాం, మనమే ఉన్నాం, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, మనం ఉన్నాను. అరే నా ఆలోచన ఇది, ఇంత డబ్బులు ఇస్తాను నీకు, తర్వాత ఈ స్థలంలో ఇల్లు కట్టు అంటే మన తర్వాత మన కొడుకు కడతాడా, మన కూతురు కడుతుందా? చెప్పలేదు. అప్పుడు వాళ్ళ ఆలోచన ఎట్లుంటాయో. చిన్నప్పుడు మా ఊళ్ళో మా ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అది హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటే బాగుండేది అనిపిస్తుంది. తర్వాత ఇంకెట్లా ఉంటాయో నా ఆలోచన, మా పిల్లల ఆలోచన, వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందో. కానీ చూడండి, తాను అనుకోవడమే కాదు, ఇది యెహోవా నివాస స్థలం అని తాను చెప్పడం మాత్రమే కాదు, దానికి కావాల్సిన సంగతులన్నీ కూడా ఎంత చక్కగా సిద్ధపరుస్తున్నాడు చూడండి. సొలొమోను కాలంలో మనం చూస్తారు, మందిరం కట్టేటప్పుడు సుత్తి గొడ్డలి మొదలు ఎనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం అక్కడ వినబడలేదు. అంటే ఎంత ఆత్మ ప్రేరేపణ చేత ఎంత చక్కగా అన్నీ సిద్ధపరిచాడు చూడండి. ఇంకేం చేస్తున్నాడు? 3వ వచనం, దినవృత్తాంతములు మొదటి 22వ అధ్యాయం 3వ వచనం. వాకిళ్ళ తలుపులకు కావలసిన మేకులకేమి చీరలకేమి విస్తారమైన ఇనుమును తోచు సఖ్యం కానంత విస్తారమైన ఎత్తడిని ఎంచ నలవి కానన్న దేవదారు మాలను దావీదు సంపాదించను. సీదోనీయులను తూరీయులను దావీదునకు విస్తారమైన దేవదారు మాలను తీసుకొని వచ్చేసాడు. వాకిలికి తలుపులు కట్టాడు. మనం కూడా తలుపులు చాలా నెలలుగా ప్రార్థన చేస్తాం, కింద డోర్లని పాడేది. అతను ఇల్లు కట్టలేదు, లేదా మందిరం కట్టలేదు, కానీ వాటి డోర్లు కూడా ఏం కాదో ముందుగా సిద్ధపరుస్తాడు. ఆలోచిస్తున్నారా? మనుషుడు ఇల్లు కడుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తుంటాయి.
ముందు ఒక ఆలోచన ఉంటుంది, తర్వాత ఇంకో ఆలోచన ఉంటుంది, తర్వాత మన ప్లాన్లు మారిపోతుంది. దావీదుకు ఉన్నటువంటి డ్రైవ్ చూడండి, అసలు మందిరమే లేదు, ఏమీ లేదు, రాళ్ళని సమకూర్చాడు, వాకిలంట, వాడికి తలుపులంట, వాడికి గొళ్ళాలంట, అవంట ఇవంట, ఎంత శ్రేష్టమైనటువంటి మరి అనుభవంలో తాను ఉన్నాడు చూడండి. ఎంత ముందు చూపుతూ తాను ఉన్నాడు చూడండి, ఎంత ముందు చూపుతూ తాను ఉన్నాడు. ఇంకొక మాట మనం చదువుకుందాం అందరం కలిసి రండి. 22 అధ్యాయం 5వ వచనం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22 అధ్యాయం 5వ వచనం వచ్చి చదువుకుని మన ప్రార్థన ప్రవేశిద్దాం. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు, యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదే ఉండవలేను. కాగా దానికి కావాల్సిన సాధన రాశిని సిద్ధపరచదని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. దేవుని మందిరం ఎట్లా ఉండాలంట? చాలామంది ఈ మాట మాట్లాడుతుంటారు, దేవుని మందిరం కదండి, ఏముందులే, ఇప్పుడు వారానికి ఒకసారి పోయి 3 రోజులు 3 గంటలు కూర్చుంటాం అంతే కదా, ఏముందిలేండి, ఎట్లా ఉంటే ఏముంది, ఆ 3 గంటలు పోగొట్టుకుంటే అయిపోయాయి అనుకుంటాం. కానీ దావీదు అట్లా అనుకోలేదు. అసలు ఏమంటున్నాడు చెప్పండి? దేవుని నామమును బట్టి ఎలా ఉండాలంటది, దాని కీర్తిని బట్టి అందమును బట్టి, అందం ఉండాలంట. దేవుని మందిరం ఎలా ఉండాలంట అండి? అందం ఉండాలంట. ఇదేంటండి? యెషయా 42 అధ్యాయం అనుకుంటాను, నా శృంగార మందిరమును నేను శృంగారించదను. దేవుని మందిరానికి శృంగారం అవసరమా? దేవుని మందిరానికి అందం అవసరమా? దేవుని మందిరానికి హంగులు అవసరమా? ఆర్భాటాలు అవసరమా? ఇక్కడ రాగినటువంటి మాట మనల్ని బట్టి కాదంట. ఎవరిని బట్టి అంటే, యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి. ఇది దేవుని మందిరము కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మరి ఏం చేయాలి? దాన్ని సమకూర్చాడు. ఎప్పుడు సమకూర్చాడంటే, ఎక్కువ తన మరణములకు ముందు విస్తారంగా వస్తువులను సమకూర్చి ఉంచాడు. నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటాను, ఎప్పుడు కూడా నేను సింగరాయకొండ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సింగరాయకొండ సంఘానికి నేను ఏమి కూడా చేయలేను, చేయాలనుకున్నా ఏమి చేయను. కాబట్టి నేను వెళ్ళే చివరి క్షణం వరకు ఏదైనా చేయగలిగితే చేయాలి. కాబట్టి మనం చేయగలిగింది ఈరోజే, రేపు మనది కాదు. కాబట్టి ఈ రోజు వరకు నేనేం చేయగలను, ఈ క్షణం వరకు నేనేం చేయగలను. తన మరణములకు ముందు విస్తారమైనటువంటి సంగతులు తను ఏం చేసినటువంటి వస్తువులను సమకూర్చు, విస్తారమైనటువంటి సంగతి. నేను లోపలికి పోవట్లేదు. రాత్రికాల సమయంలో దేవుడు పెట్టినటువంటి మనం భౌతికమైనటువంటి ఈ కట్టడం గురించి మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి కట్టడం, సంఘము. మన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, అరే దేవా, నేను పలానా వాళ్ళని రక్షణ నడిపించలేకపోయాను, నేను పలానా వాళ్ళని సమకూర్చలేకపోయాను, నేను పలానా వాళ్ళని నడిపించుంటే బాగున్నాను, పలానా వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకొచ్చుంటే బాగున్నాను అనుకుంటే మనం ఏం చేయగలమా? ఇవి చేయాలి. భౌతిక సంబంధమైనటువంటి మందిరానికే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి, సంఘానికి కూడా మనం చేయగలిగింది మనం చేయగలిగినప్పుడే మనం చేయాలి. బొద్దులో ప్రాణం ఉండగానే మనం ఏదైనా చేయగలం, తర్వాత మనం ఏమి చేయాలి. దావీదు శ్రేష్టమైన అనుభవం చూడండి. అందుకే దావీదును మనం చూస్తాం, తాను చూస్తుండగానే తన కళ్ళ ముందు తన సింహాసనం మీద తన కొడుకుని ఉంచి తర్వాత దేవుడు తనను పిలుచున్నాడు. ఎంత గొప్ప అనుభవం చూడండి, ఎంత గొప్ప అనుభవం, ఎంత శ్రేష్టమైన అనుభవం, ఎంత ముందు చూపు, ఎంత గ్రహింపు. అట్లా ఎవరికి అంత ఆధిక్యత లేదు. పండు వృద్ధాప్యంలో తాను, ముదురుసరి వయసులో తాను ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. తాను కళ్ళారా చూస్తున్నాడు తన కుమారుడైన సొలొమోను రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. సోదర సోదరి, రాత్రికాల సమయంలో దేవుడి బిడ్డలుగా దేవుడి సన్నిధికి చేరువచ్చినటువంటి మనము ఒకసారి మన హృదయాలు మనం పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని వెతికి రక్షించింది ఎందుకోసం రక్షించాడు? నువ్వు నేను రక్షించబడి నువ్వు నేను పరలోకానికి వెళ్తే సరిపోతుందా? దావీదుని రాజుగా ఏర్పరిచింది కేవలం తన కోసమేనా? తన కుటుంబం, తన పిల్లలు, తన ఇంటివారు దానికోసమేనా? కాదు. ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి అనుభవం, అంతస్తులో దావీదుని ఉంచాలని దేవుని ఉద్దేశం. అది దావీదు ఎరగలిగాడు.
తాను అనుకుంటున్నాడు కదా, నేను బ్రతుకుండగానే నేను సిద్ధపరచాలనుకున్నవన్నీ నేను సిద్ధపరుస్తాను. ఎక్కడ కూడా మరి ఏ విషయంలో కూడా రాజీ పడకపోయినా మందిర విషయంలో మాత్రం తను ఎక్కడ రాజీ పడ. మరి భౌతిక సంబంధమైనటువంటి మందిరానికి ఆ దినాల్లో పాత నిబంధనలోనే దావీదు అంతగా సిద్ధపరిస్తే, కొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులు భౌతిక సంబంధమైనటువంటి మందిరంతో పాటు ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి, సంఘానికి మన ఆత్మను సమకూర్చే విషయంలో మనం మరి భౌతికంగా, ఆత్మీయంగా, మరి ఈ లోకరీతిగా లేకపోతే పర సంబంధమైనటువంటి దారుల్లో మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే మనం ప్రాణం ఉండగానే మనం చేయాలి. తర్వాత మనం ఏమీ చేయాలి. ఏం చేయాలి? ప్రతి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమరించుకుందాం. దేవుని ఉద్దేశాలు, దేవుని సంగతులు సాతాను సృష్టిని శిక్షించాలనుకుంది, కానీ దావీదు మాత్రం మరి దేవుని ఏర్పాటు మనం చూస్తే దేవుడు కూడా ఇశ్రాయేలును శిక్షించాలనుకున్నాడు. కానీ దాని అంతం కనుక మనం చూస్తే ఒక శ్రేష్టమైన అనుభవం. యెహోవా నివాస స్థలాన్ని దావీదు కనుగొనగలిగాడు. ఒకసారి మరి సాతాను మనం ప్రేరేపించిన దేవుడు దాన్ని మేలుగానే మారుస్తాడు. ఒకవేళ దేవుడే మనం ప్రేరేపించి కొంత నష్టంలోకి, నాశనంలోకి మనం తీసుకుని పోయినా దాన్ని మన ఆశీర్వాదం కిందే మారుస్తాడు. అదే మనకు చూడగలుగుతుంది. మరి చివరి ముగింపును కనుక మనం చూస్తే దేవుని నివాస స్థలాన్ని తాను కనుగొనగలిగాడు. దాని కొరకు తాను చేయగలిగినటువంటిది తాను సంపూర్ణంగా చేయగలిగొచ్చాడు. అందుకే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా పిలువబడడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అంతేకాదు, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ సింహాసనం మీద కూర్చుంటాడండి? దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి, ఎంత శ్రేష్టమైనటువంటి సంగతి. అటువంటి అనుభవంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఉంచిన కాదు. మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య వెలుగులో మనం హృదయాలు పరీక్షించుకుందాం.